హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్ గుడ్ లైఫ్. సో ఆడు జీవితం మూవీ డిస్కషన్ అన్నమాట. మూవీ రివ్యూ కాదు, ఇంకేం కాదు. సో మూవీ డిస్కషన్ అంటే ఏంట్రా అని మీకు డౌట్ రావచ్చు. సో డిస్కషన్ అంటే ఏం లేదండి, సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుకున్నాడే దాన్నే డిస్కషన్ అని చెప్పొచ్చు. సో ఇంకా ఈ వీడియో ఎందుకు చేసుకున్నానంటే ఈ డిస్కషన్స్ ఇక మీద పొల్లు వస్తూనే ఉంటాయి. మనం రివ్యూ చెప్పని మూవీస్ అన్నిటికీ కూడా డిస్కషన్స్ వస్తాయి అన్నమాట. మంచి మంచి మూవీస్కి మాత్రమే డిస్కషన్ చేస్తాం. అంటే అన్ని మూవీస్ ఒక తీరుగా ఉండవు కదా. నాకు నచ్చిన మూవీస్, మీకు నచ్చే మూవీస్, సో వాటిపై అయితే డిస్కషన్స్ అయితే చేస్తాను ఫ్యూచర్లో. సో సపోర్ట్ చేయండి కొద్దిగా. మీరు సపోర్ట్ చేస్తే నేను కొద్దిగా ముందుకు వెళ్తా. సో ఓకేనా, డిస్కషన్ అంటే అదే అన్నమాట. దాని గురించి మాట్లాడడం. లైఫ్ మూవీ స్టోరీ అయితే చెప్తా. ఫస్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది అబ్బా స్టోరీ అయితే. ఒకడు వేరే ప్లేస్ పోయి ఇన్ కేస్ ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన కూడా వచ్చింది. ఒకవేళ నేనే ఆ ఎడారిలో తప్పిపోతే పరిస్థితి ఏంటిది? ఎవరు ఉండరు అక్కడ. సో డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చేస్తా. క్యారెక్టర్స్ నేమ్స్ కాకుండా డైరెక్ట్ మీకు జస్ట్ మన యాక్టర్ నేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, యాక్టర్ అయితే మెయిన్ లీడ్. సో ఆయన అయితే దుబాయ్ పోతారు. సో అక్కడ మనకి కఫీర్స్ అంటే మీకు తెలియకపో ఉండొచ్చు, కొంతమంది అయితే ఉంటారు అనమాట. షేక్స్ అని కూడా అంటారు వాళ్ళని. సో వాళ్ళు అయితే దుబాయ్ షేక్స్ అని అంటారు కదా. సో అట్లా అన్నమాట కఫీర్స్ అంటే. సో వాళ్ళు ఎడారిళ్లలో తిరుగుతూ ఉంటారు. అక్కడ గొర్రెలు మేపుతూ ఉంటారు. సో కొందరు దొంగ పాస్పోర్ట్లతో వస్తారు చూసినా, వాళ్ళని అయితే పట్టుకోపోతారు. మనోడు అయితే మంచి పాస్పోర్ట్ తోటే వస్తానని మనోడు అనుకుంటాడు, కానీ అది కాదు. అది క్లైమాక్స్లో రివీల్ చేస్తారు. సో ఏం డైరెక్ట్ చెప్పేస్తాను మూవీ, ఇదేం స్పాయిలర్ అది ఏం లేదు. మూవీ ఎలా ఉందో అదే చెప్తున్నాను నేనైతే. సో మనోడిని అయితే తీసుకుపోతారు బలవంతంగా. అంటే మనోడు ఏంది పెద్ద ఆఫీసర్. మనోడు ఎందుకు పోతాడు? వేరే పని మీద అయితే వస్తాడు అనమాట. ఏదో గవర్నమెంట్ ఏదో అని బై మిస్టేక్లా వేరే ప్లేస్కి పోతాడు. ఆ కఫీరు మనని తీసుకుపోతాడు. మన వాళ్ళని అయితే మనంతో ఇంకో తమ్ముడు అని చెప్పేసి అట్నే వస్తారు అనమాట. ఇద్దరిని తీసుకుపోయి ఓని ఇంకో కాడేస్తాడు, ఓని ఇంకో కాడేస్తాడు అనమాట. సో అక్కడ పని ఏంటిది అంటే అక్కడ గొర్రెలు ఉంటాయి, వాటిని మేపాలి, పాలు విండాలి, వానికి కొన్ని ఆ పాలను తీసుకుపోయి షేక్ ఇవ్వాలి. సో ఇది పని ఉంటుంది అన్నమాట. సో దానికి బదులుగా వీళ్ళు ఇంత బ్రెడ్ ముక్కిస్తారు, అంతే, ఇంకేమి ఇయ్యరు. ఇంత బ్రెడ్ ముక్కిస్తారు, ఇంత నీళ్ళు పోస్తారు. అక్కడ ఎవరైనా కానీ మనోడనే కాదు, ఒక బ్రెడ్ ముక్కిస్తారు అంతే, ఇంకేమి ఇయ్యరు. జస్ట్ నీళ్ళు పోసి వాడిని చాపుతారు అన్నమాట. సో మనోడైతే చాలా ఎమోషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఒకవేళ మనమే కనుక ఆడు చిక్కిపోయి ఉంటే పరిస్థితి ఏంటిది అన్న ఆలోచన అయితే నాకు వచ్చింది. అంత లీనమైపోతాం ఆ క్యారెక్టర్ తోటి. అయితే చాలా బాధ అనిపిస్తుంది. కొడతారు, తప్పించుకోపోవడానికి ట్రై చేస్తారు. తెలుస్తుంది ఇది నేను గొర్రెలు కాయ అని చెప్పేసి వేరే వాడు కాస్తాడు అనమాట. కాస్తే వాడు చచ్చిపోతాడు. రాబందులు బీక్క తింటే, రాబందులు నిల్లగొట్టే ప్రయత్నంలో రాబందులు మనని మీద పడతాయి, మనల్ని ధర్మి కొడతాయి. ఆ రాబందులు అన్ని శరీరాన్ని బీక్క తింటాయి. సో అది చూసి మనోడు భయపడతాడు, తప్పించుకోవాలని ట్రై చేస్తాడు ఆ గొర్రెలు మెత్తు. సో మన కఫీర్ ఎప్పటికీ ఆ ఒంటల మీద తిరుగుతూ ఉంటాడు అనమాట, బైనాకులర్స్ వేసుకొని. సో బైనాకులర్స్ తోటి స్కోప్ వేసి మనల్ని ఎప్పుడు గమనిస్తూ ఉంటాడు. తన దగ్గర ఒక గన్ ఉంటుంది, భయపడతాడు, కాలు ఇరగొడతాడు మనల్ని. సో చాలా ఎమోషనల్గా ఉంటుంది. సో లాస్ట్కి అయితే వాళ్ళ ఫ్రెండ్ని కలుసుకుంటాడు, అదే వాళ్ళ తమ్ముడిని కలుసుకుంటాడు. సో ఇట్లా అన్నా అని చెప్పేసి నాతోటైతే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. సో ఆయనే మనం ముగ్గురం కలిసి వెళ్ళిపోదామని ప్లాన్ వేసుకుంటారు వాళ్ళు. సో ఇట్లా 2 సార్లు ప్రయత్నిస్తాడు తప్పించుకపోవాలని, కానీ అది వర్కౌట్ కాదు. 3వసారి కూడా తప్పించుకపోతారు. అంటే ముగ్గురు కలిసి బయలుదేరుతారు. సో నీళ్ళే ఉండే అన్నమాట. పోతాంటే అసలు నీళ్ళే ఉండే. వేరే ప్లేస్ పోతారు. అక్కడక్కడ ఇక కాల్పులు జరుగుతాయి అన్నమాట. వీళ్ళు తప్పించుకపోవడానికి వస్తున్నారు. ఇట్లాంటి చాలా ప్లేస్లు ఉంటాయి ఆ ఎడారిలో. గొర్రెలు ఉంటాయి కదా. సో ఇట్లాంటి టూరిస్టులు వచ్చి దొంగ పాస్వర్డ్ల మీద వాళ్ళందరినీ, వాళ్ళకి దిక్కు ఏముండదు కదా, ఏముండదు అని చెప్పేసి వాళ్ళని బానిసలుగా మారుస్తారు అన్నమాట. వాళ్ళు చచ్చిపోడే, గొర్రెలు మేపి చచ్చిపోతారు అంతే, ఇంకేముండదు. సో మనోడితోటి ఇద్దరు, ఇది ముగ్గురు అయితే బయలుదేరుతారు. వాళ్ళ తమ్ముడు అయితే చచ్చిపోతారు పాపం, మధ్యలోనే చచ్చిపోతాడు. సో కొన్ని ర్యాటిల్ స్నేక్స్ కూడా చూపెట్టారు మనకి. దాడి చేస్తే ఒక 10 అలా. ఈ గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. అండ్ సుడిగాలి అవన్నిటిని కూడా చూపెట్టారు అనమాట. అవైతే చాలా బాగున్నాయి. అండ్ ఇంకొక దాని గురించి మాట్లాడుకోవాలంటే మెయిన్ BGM చాలా బాగుంటుంది. అసలు నేను వెళ్ళిపోతా అని అంటాడు. మనోడికి అయితే గడ్డం చాలా పెరుగుతుంది విపరీతంగా, కుంటుకుంటా పోతాడు. మనోని ఫ్లాష్ బ్యాక్ ఏంటిదంటే ఇసుక పని చేస్తాడు వాళ్ళ ఊర్లో, వాళ్ళ గోదావరి సంథింగ్ ఏదో
ఆ చుట్టుపక్కల ఉంటుంది అన్నమాట ఆ ప్లేస్. సో వాళ్ళైతే పడవలలో ఇసుక నింపుతారు, లోపలికి పోయి ఇసుక తీసుకొచ్చి మీద పోసి అదే వాళ్ళ కూలి జస్ట్. సో కకృతి పడి దుబాయ్కి పోవాలా, అది పోవాలని, ఫారెన్ పోవాలా, అది ఇది అని చెప్పి పైసలు వాళ్ళ భావన ఎవరో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బావకో ఎవరికో ఇస్తే, సో ఆయన అయితే వీళ్ళు తప్పులు జరగబోతారు అనమాట. సో అప్పుడు అర్థమైతే మనోడు పాస్పోర్ట్ చింపేస్తారు, వీసా అన్నీ చింపేస్తారు అనమాట, పోకుండా చేస్తారు. ఇక వాళ్ళ తమ్ముడు చచ్చిపోతాడు. వాళ్ళ తమ్ముడు చచ్చిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తి ఉంటాడు కదా, సో ఆయన అయితే మిస్ అవుతాడు. ఆయన ఏమైందో దేవుడు ఏదో అది డైరెక్టర్ అయితే మన మీదకి వేసి పెట్టేది. దీని గురించి ఇంకా వీడియో చేయడానికి అయితే షార్ట్లో అప్డేట్ చేస్తాయి అయితే. సో క్లైమాక్స్లో అయితే మనోడైతే రోడ్డు మీదకి ఎక్కి తప్పించుకుంటాడు. వీళ్ళందరినీ మళ్ళీ ఒక జైలు వేస్తాడు. సో అదే కఫీర్ మళ్ళీ అక్కడికి వస్తాడు అనమాట. దొరికినట్టు మన కఫీర్కి నెత్తి మీద ఏదో ఉంటుంది కొట్టడానికి. సో అది తీసుకొని పుల్లు ఎత్తాడు, కొడతాడు ఇక మనల్ని. అంటే అట్లా ఊహించుకుంటాడు. చాలా మందిని అట్నే ఎత్తారు అనమాట. వాళ్ళ కఫీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ గుర్తుపట్టి తీసుకోపోతారు. సో అట్నే వాడు వచ్చి చెప్తాడు, ఇప్పుడు ఆ కఫీర్ గారు గుర్తుపట్టి నువ్వు ఎందుకు తప్పించకపోతాను అని ఇట్లా వానికి ఏదో చెప్తాడు. సో చెప్తే పక్కనోడు చెప్తాడు, వాడు అన్నది వాడు ఏమంటున్నాడు అంటే, నువ్వు దొంగ పాస్వర్డ్లు తీసుకొని ఇట్లా వచ్చినా కదా వేరే వాళ్ళ పాస్వర్డ్ మీద, అందుకనే నిన్ను అనగబెట్టాను, లేకపోతే అతను నిన్ను ఇక్కడ బందీగా చేసుకోకపోవు అని చెప్పేసి ఆ వ్యక్తి చెప్తాడు. సో అప్పుడు రిలీఫ్గా అవుతాడు. ఇక ఫ్లైట్ ఎక్కుతారు. ఇక అక్కడికి స్టోరీ అయితే కంప్లీట్ అవుతుంది. ఇది చూస్తున్నప్పుడు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది ఎమోషనల్ పరంగా. ఇది బెస్ట్ మూవీ అని చెప్తా. ఆ పర్ఫార్మెన్స్ ఏంటో. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, ఇంటికాడ నుంచి అది తెచ్చుకున్న పిక్కిల్ ఏదో ఉంటుంది, సో అదైతే తింటాడు అన్నమాట. అది కొన్ని సంవత్సరాలు, అది ఎన్ని డేస్ ఉన్నట్టు చూపెట్టలే కానీ, సో అన్ని ఉన్నన్ని రోజులు అదే తినుకుంటూ బతుకుతాడు అనమాట. సో గొర్రె బతుకు సేమ్ అట్నే ఉంటుంది. గొర్రెలకైనా నీళ్ళు తాగుతాడు, వాటిని కావాలంటారు అనుకుంటా. కొన్ని ప్లేస్లలో చాలా బాగా అనిపిస్తుంది. సో మూవీని ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎవరైనా చూడని వారు ఉంటే, డిస్కషన్ అందుకనే చూడని వారు ఎవరైనా ఉంటే చూడండి మూవీని అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆడు జీవితం డిస్కషన్ వీడియో అయితే. మీకు ఏమైనా ఇంకా వేరే మూవీ డిస్కషన్ కావాలంటే కింద కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.